హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. సో లాస్ట్ వీడియో మనం లూప్స్ గురించి డిస్కస్ చేస్తాం. లూప్ రాయాలంటే ఏమి ఉండాలి? ఇనిషియలైజేషన్ ఉండాలి, కండిషన్ ఉండాలి, ఇటరేషన్ అనేది ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్. ఫర్ సపోజ్ ఒక నంబర్ 157 అని ఇచ్చాను. మనకు సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ కావాలి. ఓకే, ఒకసారి చూడండి, ఎన్ వాల్యూ మనం యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో ఎన్, సో మనం ఇక్కడ 157 అని ఎంటర్ చేస్తాం అనుకోండి. 157. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 7 ప్లస్ 5 ప్లస్ 1, వాల్యూ ఎంత వస్తుంది మనకి? 13. ఇది 13 అనేది అవుట్పుట్ రావాలి. సో రాయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇనిషియల్గా సమ్ ఆఫ్ డిజిట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో ఇనిషియల్ వాల్యూ ఏంటి మనకి? గార్బేజ్ వాల్యూ. కాబట్టి ఇక్కడ ఎడిషన్ ఐడెంటిటీ, మనం ఒక వాల్యూ 10 అనే వాల్యూ ఉందనుకోండి, ఎంత వాల్యూ యాడ్ చేస్తే వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, దాన్ని ఐడెంటిటీ అంటాం. ఓకే, సో ఎడిషన్ ఐడెంటిటీ అంటే ఇక్కడ 0, అంటే మనం 0 అనేది యాడ్ చేస్తే వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఎడిషన్ ఐడెంటిటీ తీసుకోవాలి. మనం ఇక్కడ ఇనిషియల్గా సమ్ ఆఫ్ డిజిట్స్, ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ ఎంత? సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 157. మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే లాస్ట్ డిజిట్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మీకు మోడ్ 10కి నెక్స్ట్ డివిజన్ 10కి డిఫరెన్స్ తెలుసు. సో డివిజన్ 10 అంటే మనకి ఇక్కడ 157 మోడ్ 10 అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ లాస్ట్ డిజిట్ వస్తుంది. సో 157 డివిజన్ 10 అంటే వస్తుంది, కోషియంట్ వాల్యూ వస్తుంది, 15 వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇనిషియల్గా ఎంత తీసుకోవాలి? 0 తీసుకుని సమ్ ఆఫ్ డిజిట్స్ ఇజ్ ఈక్వల్ టు, దీనికి యాడ్ చేయాలి, సమ్ ఆఫ్ డిజిట్స్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్కి ప్లస్ ఎన్ మోడ్ 10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది మనకి. ఇప్పుడు 157లో లాస్ట్ డిజిట్ 7, కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్లోకి 7 వస్తుంది. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత అవ్వాలి? 15 అవ్వాలి. సో ఇక్కడ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 15 ఎలా వస్తుంది? డివిజన్ 10 చేస్తే మనకి ఈ లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ వస్తుంది. ఓకే, 15. ఇప్పుడు ఇక్కడ కోడ్ ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఎన్లో వాల్యూ ఎంత ఉంది? సో ఎన్లో వాల్యూ 15 ఉంటుంది. ఓకే, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి మనకి సమ్ ఆఫ్ డిజిట్స్లో వాల్యూ ఎంత ఉంది? సమ్ ఆఫ్ డిజిట్స్లో లాస్ట్ డిజిట్ 0 ప్లస్ 7 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 7. సో n ఈజ్ ఈక్వల్ టు n/10. సో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి nలోకి వాల్యూ ఎంత వస్తుంది? 15. ఓకే, మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ ఎంత ఉంది? 7కి మళ్ళీ లాస్ట్ డిజిట్ యాడ్ చేయాలి. లాస్ట్ డిజిట్ యాడ్ చేయాలంటే st ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ n mod 10 అంటే 15 mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఆ 5ని 7కి యాడ్ చేస్తాం, అంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి సమ్ ఆఫ్ డిజిట్స్లో వాల్యూ ఎంత వస్తుంది? 12 వస్తుంది. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత రావాలి? 1 రావాలి. అంటే n ఈజ్ ఈక్వల్ టు n/10 అంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి nలోకి వాల్యూ ఎంత వస్తుంది? nలోకి వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్కి లాస్ట్ డిజిట్ యాడ్ చేయాలి. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ n mod 10. సో 1 mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1. అంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి సమ్ ఆఫ్ డిజిట్స్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 12 ప్లస్ 1 వాల్యూ ఎంత? 13 వస్తుంది. నెక్స్ట్ ఎన్లో వాల్యూ 1 ఉంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు n/10. 1/10 అంటే 1ని 10తో డివిజిబుల్ చేస్తే 0 టైమ్స్ 0, రిమైండర్ ఎంత? 1. సో కాబట్టి ఇక్కడ n/10 అంటే వాల్యూ ఎంత వస్తుంది? nలోకి వాల్యూ ఎంత వస్తుంది? 0. ఓకే, రైట్. ఇప్పుడు మన సి కోడ్ ఎప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. టాప్ టు బాటమ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? n సమ్ ఆఫ్ డిజిట్స్ st. ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత సమ్ ఆఫ్ డిజిట్స్ని 0కి అసైన్ చేయాలి. ఓకే, దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేద్దాం.
సో ఆల్ట్ ఆఫ్ ఎస్, ఆల్ట్ ఆఫ్ ఏ, ఇక్కడ డిజిట్స్ డాట్ సి అని తీసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు కూడా మనం హెడర్ ఫైల్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. సో యాష్ ఇంక్లూడ్ stdio.h, నెక్స్ట్ సో యాష్ ఇంక్లూడ్ conio.h. హెడర్ ఫైల్స్ అని ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేసిన తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయాలి. ఏ టైప్ మనకి ఈ ప్రోగ్రాంలో మనం యూజ్ చేసిన వేరియబుల్స్, సో ఈ కోడింగ్లో మనం యూజ్ చేసిన వేరియబుల్స్ n, sd. సో కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్, సో ఇంట్ n అనే లేదు, నమ్ అని తీసుకోవచ్చు మన ఇష్టం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇనిషియల్ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ CLR SCR, క్లియర్ ద స్క్రీన్. క్లియర్ చేసిన తర్వాత n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. printf /n ఎంటర్ ఎనీ నంబర్. సో ఎంటర్ ఎనీ నంబర్. నెక్స్ట్ scanf %d, అడ్రస్ ఆఫ్ n. n వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం సమ్ ఆఫ్ డిజిట్స్లోకి ఇనిషియల్గా ఎంత తీసుకోవాలి? 0 తీసుకోవాలి. ఎందుకంటే మనం సమ్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తాయి మనకి 5 + 7 + 5 + 1. ఓకే, సో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది కాబట్టి 0 అనేది అసైన్ చేయాలి. ఎడిషన్ ఐడెంటిటీ. సో ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సో ఇప్పుడు మనకి ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ లాస్ట్ డిజిట్ రావాలి. లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది మనకి? mod 10 వేస్తే లాస్ట్ డిజిట్ వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు n/10. ఓకే, సో వన్స్ అగైన్ n వాల్యూ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 157 ఎంటర్ చేస్తాం అనుకోండి. 157 ఎంటర్ చేస్తే ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్లో వాల్యూ ఎంత వస్తుంది? 7. నెక్స్ట్ n వాల్యూ ఎంత వస్తుంది? 15 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇది లాస్ట్ డిజిట్ కావాలి. సో n ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ వన్స్ అగైన్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది? mod 10. ఇది మనకి n mod 10 అంటే లాస్ట్ డిజిట్ ఎంత? 5. కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్లోకి 7 + 5, సో 12 వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ ఎంత అవ్వాలి? నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి. 1 ఎలా వస్తుంది? సో n ఈజ్ ఈక్వల్ టు n/10. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ n mod 10. సో ఇక్కడ n వాల్యూ 1 ఉంది. ఓకే, సో ఈ 1 mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1. అది సమ్ ఆఫ్ డిజిట్స్కి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 13 వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ, సో n ఈజ్ ఈక్వల్ టు n/10. n/10 అంటే ఇక్కడ n లోకి వాల్యూ ఎంత వస్తుంది? 0. n లోకి వాల్యూ ఎంత వస్తుంది? 0. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఆ సమ్ ఆఫ్ డిజిట్స్ అనే వాల్యూ ఏ వేరియబుల్లో ఉంది? SDలో ఉంది. ఆ printf స్టేట్మెంట్ మన ఇష్టం ఎలా ప్రింట్ చేయాలనేది. సో ఇక్కడ printf /n సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు %d, ఏ వేరియబుల్లో ఉంది? SDలో ఉంది. ఆ వాల్యూ ప్రింట్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ ఫ్లో కంట్రోల్. మనకి సి కోడ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో F7, సో ఎంటర్ ఎనీ నంబర్. సో 157 అని ఇస్తున్నాం. 157. ఓకే, ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ డిజిట్స్లో 0 వస్తుంది. ఓకే, సో చూడండి ఇది 157. ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ మనకు తెలుసు. ఓకే, ఫస్ట్ mod అప్లై అవుతుంది. n mod 10. ఆ రిటర్న్ వాల్యూ ఎంత? 7 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇక్కడ 0 ఉంది. 0 + 7. సో SDలోకి వాల్యూ ఎంత వస్తుంది? 0. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 7. నెక్స్ట్ F7, n ఈజ్ ఈక్వల్ టు n/10. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత n వాల్యూ ఎంత అవుతుంది? 157/10. డివిజన్ 10 చేస్తే లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ 15. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత n mod 10 అంటే 5. సో ఆల్రెడీ SDలో వాల్యూ ఎంత ఉంది? 7. సో 7 + 5, సో 12. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక SDలోకి వాల్యూ ఎంత వస్తుంది? 12. నెక్స్ట్ F7. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు n/10. ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయినాక nలోకి వాల్యూ ఎంత వస్తుంది? 15/10. అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1. ఇప్పుడు మనకి 1 mod 10 అంటే 1. SDలో వాల్యూ ఎంత ఉంది? 12. సో 12 + 1 13. సో SDలోకి వాల్యూ ఎంత వస్తుంది? 13. సో ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యేసరికి సో F7, సో
సో ఎస్డీలో వాల్యూ ఎంత వస్తుంది 13 వస్తుంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు n/10 F7. సో n ఈజ్ ఈక్వల్ టు 1/10 అంటే n వాల్యూ ఎంత 0. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎస్డీలో వాల్యూ ఎంత 13 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 13. F7 మీరు కావాలనుకుంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ దట్ నంబర్ ఈస్ అని కూడా మనం ఈ అవుట్పుట్ అనేది మన ఇష్టం ఎలా ప్రింట్ అవ్వాలనేది. Alt F. సో అవుట్పుట్ వస్తుంది మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 13. ఇది ఒకసారి చూడండి. సో మనకి సి కోడ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే రైట్. అయితే ఈ ఎగ్జాంపుల్లో సో మనం రాసిన ఎగ్జాంపుల్లో ఒకసారి చూడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ n mod 10 n ఈజ్ ఈక్వల్ టు n/10 వన్ టైం రిపీట్ అయింది. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ n mod 10 డివైడ్ n ఈజ్ ఈక్వల్ టు n/10 సెకండ్ టైం రిపీట్ అయింది. SD ఈజ్ ఈక్వల్ టు SD ప్లస్ n mod 10 n ఈజ్ ఈక్వల్ టు n/10 థర్డ్ టైం రిపీట్ అయింది. అయితే ఈ కోడ్ అనేది నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 డిజిట్స్ ఉంటేనే వర్క్ అవుతుంది. ఓకే, ఒకవేళ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 కాబట్టి ఎన్ని టైమ్స్ రాస్తాం కోడింగ్ అనేది? సో 3 టైమ్స్ రాస్తాం. అదే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది 4 ఉంటే 4 టైమ్స్. అంటే మన ఇన్పుట్ అనేది చేంజ్ అవుతుంటే ఇక్కడ రాసే కోడ్ అనేది చేంజ్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఎప్పుడైతే రిపిటేషన్ ఉందో ఒకసారి సేమ్ రిపీట్ అవ్వాలి, సేమ్ రిపీట్ అవ్వాలి, సేమ్ రిపీట్ అవ్వాలి. ఓకే, సో ఎక్కడైతే రిపిటేషన్ అనేది ఉందో అప్పుడు మనం లూప్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ ఏ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ n వాల్యూ ఎంత 157, నెక్స్ట్ n వాల్యూ 15, నెక్స్ట్ n వాల్యూ 1, నెక్స్ట్ n వాల్యూ 0. అంటే ఇది ఎప్పుడో రిపీట్ అవ్వాలి n వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ నాకు n వాల్యూ 0 వస్తే కండిషన్ ఫాల్స్, దాని లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. ఓకే, అంటే ఒక లూప్ రాయాలంటే ఉండాలి, ఇనిషియలైజేషన్ ఉండాలి, కండిషన్ ఉండాలి, అండ్ ఇటరేషన్ అనేది ఉంది. ఇటరేషన్ అంటే చేంజ్ అవ్వాలి. ఒకసారి ఇక్కడ 157 ఇది n వాల్యూ, ఇది ఫస్ట్. నెక్స్ట్ n వాల్యూ ఎంత 15, నెక్స్ట్ n వాల్యూ 1, నెక్స్ట్ n వాల్యూ 0. ఇలా n వాల్యూలో డిఫరెంట్ చేంజ్ అనేది ఉండాలి. ఇటరేషన్ ఏదైనా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఉండాలి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే సో వాట్ ఈస్ ద కండిషన్? మనకి ఇది ఎప్పుడు వరకు జరగాలి? n వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ n గ్రేటర్ దెన్ 0. n వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది రిపీట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ కోడ్ అనేది నాకు ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే వర్క్ అవుతుంది. 4 డిజిట్స్ ఇచ్చామనుకోండి వర్క్ అవుతుంది. ఓకే, సో చూడండి, అయితే ఇక్కడ ఈ సేమ్ కోడ్ ఏదైతే రిపీట్ అవుతుందో అది ఫస్ట్ ఇటరేషన్. ఫస్ట్ టైం రిపీట్ అయితే ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ టైం రిపీట్ అయితే సెకండ్ ఇటరేషన్. ఫస్ట్ మనం ఇక్కడ కండిషన్ ఇది ఎప్పటివరకు రిపీట్ అవ్వాలి? ఏ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు రిపీట్ అవ్వాలంటే n వాల్యూ. సో ఎప్పుడైతే మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి వాడతామో అప్పుడు ఏ స్టేట్మెంట్ వాడాలి? వైల్ స్టేట్మెంట్ వాడాలి. కండిషన్ ఏంటి? n గ్రేటర్ దెన్ 0. n గ్రేటర్ దెన్ 0 అయితే ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇవి సేమ్ కోడ్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ రిమూవ్ చేసేయచ్చు. సో ఇక్కడ ఫ్లో కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్. మన కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓకే, సో చూడండి, ఇక్కడ n వాల్యూ ఎంటర్ ఎనీ నంబర్. సో నంబర్ 157 అని ఎంటర్ చేసాం. సో ఇక్కడ మనం n వాల్యూ 157 అని ఎంటర్ చేసాం. ఓకే, మరి ఇక్కడ ఇది n వాల్యూ. చూడండి, ఈ లూప్ అనేది ఫస్ట్ టైం మనకి ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి రిపీట్ అవ్వాలి. కాబట్టి కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్స్ అయితే రిపీట్ అవ్వాలో వాటిని ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్ లో రాయాలి. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి n వాల్యూ, ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ, ఇది ఫస్ట్ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్ లో ఇనిషియల్ గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. n మనం ఎంటర్ చేసిన వాల్యూ. సో n మనం ఎంటర్ చేసిన వాల్యూ ఎంత? 157. సో n 157. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ 0. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ లో కండిషన్ చెక్ చేస్తుంది 157 గ్రేటర్ దెన్ 0. సో 157 గ్రేటర్ దెన్ 0. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ స్టేట్మెంట్ మనకు తెలుసు. సో 157
mod 10 అంటే రిటర్న్ వాల్యూ అంతా 7కి రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఎడిషన్ జరుగుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్లో ప్లస్ ఉంది, 0 + 7 ఎస్జీలోకి 7 వస్తుంది. అంటే ఈ కంప్లీట్ అయిన తర్వాత సమ్ ఆఫ్ డిజిట్స్ ఫస్ట్ ఇటరేషన్ లో 157 గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 0 + 7 వస్తుంది. నెక్స్ట్ n = n/10. నెక్స్ట్ n వాల్యూ ఎంత అవుతుంది? చూడండి, ఇది ఫస్ట్ ఇటరేషన్, ఇది సెకండ్ ఇటరేషన్. ఇది సెకండ్ ఇటరేషన్లో n = n/10. n వాల్యూ ఎంత? 15. ఇది కండిషన్ ఫాల్స్ అయ్యే సేమ్ కోడ్ రిపీట్ అవుతుంది. వన్స్ అగైన్ చెక్ ద కండిషన్. సో 15 గ్రేటర్ దాన్ 0. ఎస్, కండిషన్ ట్రూ. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ ఎంత ఉంది? 0. చూడండి, ఈ వేరియబుల్లో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఎస్డీలో వాల్యూ ఎంత ఉంది? 7 + n mod 10, 15 mod 10. ఫస్ట్ మోడ్లెస్ ఆపరేటర్ ఎవాల్యుయేట్ అవుతుంది, ఇక్కడ 5 రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఎడిషన్ జరుగుతుంది. 12 ఈ వాల్యూలో ఎస్డీకి అసైన్ అవుతుంది. అంటే ఎస్డీలోకి వాల్యూ ఎంత వస్తుంది? 12. నెక్స్ట్ n = n/10. 15/10, 15ని 10తో డివైడ్ చేస్తే 1 time 10, రిమైండర్ ఇస్ 5. సో కోషంట్ వాల్యూ ఇస్ 1. సో కాబట్టి ఇక్కడ n వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ కోడ్ రిపీట్ అవుతుంది. ఇది థర్డ్ ఇటరేషన్. మనం థర్డ్ ఇటరేషన్లో వన్స్ అగైన్ చెక్ ద కండిషన్. ఏంటి ఇక్కడ? n greater than 0. n greater than 0. n value ఎంత మనకి? 1 greater than 0. yes, condition true. the return value is 1. మనకి 1 mod 10 అంటే వాల్యూ ఎంత? 1 ప్లస్ ఎస్డీ లో వాల్యూ ఎంత? 12. అంటే వాల్యూ ఎంత వస్తుంది? 13. అంటే ఎస్డీ లో వాల్యూ ఎంత వస్తుంది? 13. నెక్స్ట్ n = n/10. అంటే n లో వాల్యూ ఎంత వస్తుంది? 0. మన ఇక్కడ 0 greater than 0 కండిషన్ ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్, లూప్ నుంచి బయటకు వస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత సమ్ ఆఫ్ డిజిట్స్ = %d, SD లో వాల్యూ ఎంత? 13. ఆ 13 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఈ ఫస్ట్ పారామీటర్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళి సమ్ ఆఫ్ డిజిట్స్ = 13. సో Alt F9. సో చూడండి, ఇక్కడ ఫ్లో కంట్రోల్ ఫస్ట్ వన్ F7, ఎంటర్ ఎనీ నంబర్ 157. మనకి ఎన్ని డిజిట్స్ ఉంటే ఈ లూప్ అనేది n టైమ్స్ రిపీట్ అవుతుంది. చూడండి, ఇది ఫస్ట్ ఇటరేషన్లో 1, ఇది సెకండ్ ఇటరేషన్, ఇది థర్డ్ ఇటరేషన్. నెక్స్ట్ ఫోర్త్ ఇటరేషన్ కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ Alt F5, సమ్ ఆఫ్ డిజిట్స్ = 13. సో ఇంత ముందున్న కోడ్కి ఈ కోడ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంత ముందున్న కోడ్ ఓన్లీ 3 డిజిట్స్ వరకే వర్క్ అవుతుంది. మనం ఇది సపరేట్గా రాసాం 1, 2, 3. అది ఇదే సేమ్ కోడ్ 100 టైమ్స్ కావాలనుకోండి, లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లూప్స్ ద్వారా ఏంటంటే హ్యావ్ టు డిక్రీజ్ ద కోడ్. అయితే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తుంది ఏంటంటే ఇటరేషన్ ఏంటి, నెక్స్ట్ ఎగ్జిట్ కండిషన్ ఏంటి, అంటే ఎప్పటి వరకు ఈ లూప్ అనేది రిపీట్ అవ్వాలి. ఓకే, వన్ మోర్ థింగ్. సో ఇదే ఎగ్జాంపుల్లో మనం గ్రేటర్ దాన్ 0 కాకుండా n ≠ 0 అదే కండిషన్ కూడా రాయొచ్చు. సో ఫస్ట్ 157, సో ≠ 0, ఎస్, కండిషన్ ట్రూ. నెక్స్ట్ n వాల్యూ 15 అవుతుంది, ≠ 0, కండిషన్ ట్రూ. నెక్స్ట్ n వాల్యూ 1 ≠ 0, కండిషన్ ట్రూ. నెక్స్ట్ n వాల్యూ 0 ≠ 0, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈస్ just a string loops introduction. So still you have any doubts, please refer once again. Thank you for watching. Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is write a program to find reverse number next sum of digits
sum of digits and number of digits of a given number. So write a program to find reverse number, sum of digits and the number of digits of a given number. Okay. First మనకి ఇలా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ యూ హావ్ టు థింక్ అబౌట్ ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 లో ఫస్ట్ యూ హావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద ఇన్పుట్ and what is the output. First you have to understand the problem. So what is the input of a given program, so what is the output. Okay, so first ikkada so input మనం ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. ఒక నెంబర్ ఇచ్చాను. ఓకే, ఈ నెంబర్కి మనకి ఏం కావాలి, సమ్ ఆఫ్ డిజిట్స్, రివర్స్ నెంబర్. ఈ నెంబర్కి రివర్స్ నెంబర్ ఏంటి, 3, 8, 9, 7. దిస్ వన్ ఇస్ ద రివర్స్ నెంబర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఏంటి, సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తాయి మనకి, 3 + 8, 11, 20, 27. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1, 2, 3, 4. This is the output, this is the input. So first is step number 1. You have to think about what is the input of a given program and what is the output. So next step is so what is the mathematical logic to solve the particular problem. Okay, ఇప్పుడు మనం ఇక్కడ ఓకే, సో ఇచ్చిన నంబర్లో 79, ఇక్కడ ఇచ్చిన నంబర్ 7983. ఈ నంబర్కి మనం రివర్స్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో చూడండి, ఫస్ట్ మనం ఎంటర్ చేసిన నెంబర్ ఓన్లీ 3 అనుకోండి, సో రివర్స్ నెంబర్ ఏమొస్తుంది మనకి, 3 వస్తుంది. అలా కూడా మనం ఎంటర్ చేసిన నెంబర్ 83 అనుకోండి, సో దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే 83ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి, 38 వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ లాజిక్ టు ఫైండ్ అవుట్ టు కన్వర్ట్ 83 into 38. సో మనం 83ని 38లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ లాస్ట్ డిజిట్ కావాలి మనకి. లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది, ఏదైనా ఒక నంబర్లో ఆల్రెడీ మనకి mod 10 డివిజన్ 10, దిస్ ఆర్ ఇంపార్టెంట్. mod 10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది, n mod 10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది, డివిజన్ 10, n = n/10 అంటే లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది, mod 10 వేస్తే మనకి లాస్ట్ డిజిట్ వస్తుంది. లాస్ట్ డిజిట్ అంటే ఎంత వస్తుంది మనకి, 3 వస్తుంది. నెక్స్ట్ మనకి 38 రావాలి, అంటే ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. అంటే మనకి వన్స్ ప్లేస్లో ఉన్న 3 అనేది ఏ ప్లేస్లో రావాలి, టెన్స్ ప్లేస్లో రావాలి. అంటే మన దగ్గర వన్స్ ప్లేస్లో ఉన్న 3 అనేది టెన్స్ ప్లేస్కి మూవ్ అవ్వాలంటే ఈ వాల్యూని ఎంత మల్టిప్లై చేయాలి, 3 నుంచి ఎంత రావాలి, 30 రావాలి. సో 30 రావాలంటే ఈ వాల్యూని ఎంత మల్టిప్లై చేయాలి, ఇంటూ 10తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 30 అవుతుంది. ఈ 30కి మళ్ళీ లాస్ట్ డిజిట్ యాడ్ చేయాలి. ఆ లాస్ట్ డిజిట్ ఏంటి, 8. అంటే ఇక్కడ ఫస్ట్ లాస్ట్ డిజిట్ 3, ఈ వన్స్ ప్లేస్లో ఉన్న 3 అనేది టెన్స్ ప్లేస్కి మూవ్ చేసిన తర్వాత దాన్ని ఇంటూ 10తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఒకవేళ ఓన్లీ 3 ఎంటర్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ మనం n వాల్యూ ఓన్లీ 3 ఎంటర్ చేస్తాం. n వాల్యూ 3 ఎంటర్ చేస్తే రివర్స్ చేస్తే వస్తుంది, 3నే వస్తుంది. అంటే మనం ఏం చేయాలి, ఆ లాస్ట్ డిజిట్
n mod 10 వేస్తే మనకి లాస్ట్ డిజిట్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ సపోజ్ మనం n వాల్యూ ఎంటర్ చేసిన వాల్యూ అనేది 983 ఎంటర్ చేస్తాం అనుకో. 983 ఎంటర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ఆల్రెడీ మన దగ్గర ఈ నెంబర్ని రివర్స్ చేస్తే వస్తుంది 389 వస్తుంది. ఆల్రెడీ మనకి ఇది ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఆల్రెడీ మనకి ఈ 3 అనేది ఏ ప్లేస్లో ఉంది, ఇది 1's ప్లేస్, ఇది సో 10's ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఈ 10's ప్లేస్లో ఉన్న 3 అనేది ఏ ప్లేస్కి రావాలి, 100 ప్లేస్కి రావాలి. అంటే మన దగ్గర 38 అనే నెంబర్ ఉంటే ఇది 10's ప్లేస్లో ఉంది, ఇది 100 ప్లేస్లో రావాలి. అంటే ఈ వాల్యూని ఎంతతో మల్టిప్లై చేయాలి, ఇంటూ 10తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 10తో మల్టిప్లై చేసి దానికి లాస్ట్ డిజిట్ యాడ్ చేయాలి. లాస్ట్ డిజిట్ ఏంటి, 9. అంటే మనం ఇక్కడ ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్, ఇది 100th ప్లేస్. ఇప్పుడు మనం ఇక్కడ 10's ప్లేస్లో ఉన్న 3 అనేది ఏ ప్లేస్కి మూవ్ అయింది, 100 ప్లేస్కి మూవ్ అయింది. నెక్స్ట్ 1's ప్లేస్లో ఉన్న 8, సో 10's ప్లేస్కి మూవ్ అయింది. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఒకవేళ మనం ఇక్కడ ఎంటర్ చేసిన నంబర్ అనేది n మనం ఎంటర్ చేస్తున్న నంబర్ 7983. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ 3 అనేది ఏ ప్లేస్లో ఉంది, 100 ప్లేస్లో ఉంది. ఇది 100 ప్లేస్, ఇది 10's ప్లేస్, ఇది 1's ప్లేస్. ఇప్పుడు మనకి ఈ 100's ప్లేస్లో ఉన్న 398 ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఈ వాల్యూని 100's ప్లేస్లో ఉన్న 3ని, ఇది 10's, ఇది 1's, ఏ ప్లేస్ మూవ్ చేయాలి, సో 1000 ప్లేస్కి మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే ఇది వాల్యూని ఎంతతో మల్టిప్లై చేయాలి, సో ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 3980 ప్లస్ దానికి లాస్ట్ డిజిట్ యాడ్ చేయాలి. లాస్ట్ డిజిట్ ఎంత, 7. ఓకే రైట్. అది ఒకసారి చూడండి, ఇక్కడ మనం రివర్స్లో వేరియబుల్లో ఇనిషియల్గా ఏ వాల్యూ ఉంటుంది మనకి, ఇది రిపీటెడ్గా జరుగుతుంది. ఏంటది, ఇంటూ లాస్ట్ డిజిట్ యాడ్ చేయటం, ఈ వాల్యూని ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే లాస్ట్ డిజిట్ యాడ్ చేయటం. సో ఇంటూ 10తో మల్టిప్లై చేసి లాస్ట్ డిజిట్ యాడ్ చేయటం, ఇంటూ 10తో మల్టిప్లై చేసి లాస్ట్ డిజిట్ యాడ్ చేయటం. ఓకే, సో ఎక్కడైతే రిపిటేషన్ అనేది ఉందో అక్కడ మనం దాన్ని లూప్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అయితే ఒకసారి ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ ప్లస్ 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 ఎడిషన్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఇనిషియల్గా రివర్స్లో ఎడిషన్ ఐడెంటిటీ 0 అనేది అసైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ మనకి దాన్ని ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే రివర్స్ని ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఆల్రెడీ రివర్స్లో ఉన్న వాల్యూని ఇంటూ 10తో మల్టిప్లై చేసి దానికి లాస్ట్ డిజిట్ అనేది యాడ్ చేస్తాం. సో యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని రివర్స్కి అసైన్ చేస్తాం. సో ఈ స్టేట్మెంట్లో స్టార్టింగ్ రివర్స్లో వాల్యూ ఎంత, 0. 0 ఇంటూ 10, 0 ప్లస్ n mod 10, అందుకే లాస్ట్ డిజిట్ ఎంత, 3. నెక్స్ట్ స్టేట్మెంట్లో రివర్స్లో వాల్యూ ఎంత ఉంది, 3. 3 ఇంటూ 10, 30 ప్లస్ లాస్ట్ డిజిట్ 8, 38. నెక్స్ట్ అయితే ఒకసారి చూడండి, ఇక్కడ n వాల్యూ కూడా n మనం ఎంటర్ చేసే వాల్యూ 7983. n వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వాలంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ n వాల్యూ, ఇది n ఈజ్ ఈక్వల్ టు n/10 రాస్తాం అనుకోండి. స్టార్టింగ్ n వాల్యూ 7983. నెక్స్ట్ n వాల్యూ బై 10 అంటే వస్తుంది 798 వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ 79 వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ 7 వస్తుంది. అంటే ఇది రిపీటెడ్గా జరగాలి. ఎప్పటి వరకు జరగాలి, n వాల్యూ అనేది నెక్స్ట్ n వాల్యూ ఎంత వస్తుంది, 0. సో నెక్స్ట్ n వాల్యూ 0 వస్తుంది. ఓకే, సో ఇది రిపీటెడ్గా జరగాలి.
అంటే మనకి ఇనిషియల్గా రివర్స్లో వాల్యూ తీసుకోవాలి, 0 తీసుకోవాలి. సో రివర్స్లో వాల్యూ 0 తీసుకుని రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10 అంటే ఈ ఫస్ట్ ఇటరేషన్లో mod 10 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో n వాల్యూ ఎంత అవుతుంది? 798 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఇంటూ 10 అంటే 30 ప్లస్ లాస్ట్ డిజిట్ 38. నెక్స్ట్ ఇటరేషన్ n వాల్యూ 79 అవుతుంది ఇంటూ 10. అప్పుడు ఇది 10s ప్లేస్ నుంచి 100s ప్లేస్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 100s ప్లేస్ నుంచి 1000 ప్లేస్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ n వాల్యూ ఎంత? 7983. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తుంది? లాస్ట్ డిజిట్ యాడ్ చేయడమే కదా. అంటే ఇనిషియల్గా సమ్ ఆఫ్ డిజిట్స్లో 0 తీసుకుని సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ లాస్ట్ డిజిట్ అంటే mod 10. లాస్ట్ డిజిట్ యాడ్ చేసుకుంటే ఇలా అనుకోండి. ఫస్ట్ ఇటరేషన్లో 3 యాడ్ అవుతుంది, సెకండ్ ఇటరేషన్లో 8 యాడ్ అవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్లో 9, నెక్స్ట్ ఇటరేషన్లో 7, నెక్స్ట్ ఇటరేషన్లో కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఓకే, ఇంకొకసారి చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ కూడా ఇనిషియల్గా 0. ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 4. అంటే మనకి ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్ని డిజిట్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఎంటర్ చేసిన నెంబర్ 7983 అయితే ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 4 టైమ్స్. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి 4 ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఇదంతా మ్యాథమెటికల్లో లాజిక్ ఏంటనేది థింక్ చేయాలి. అంటే ఈ ప్రాబ్లమ్ని రివర్స్ నెంబర్లోకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మన మ్యాథమెటికల్గా మనం థింక్ చేయాలి. థింక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3లో which programming language you have to use? So which programming language you have to use? C or C++ or Java or Python? సో లాజిక్ అంతా సేమ్, బట్ సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది. అంటే సికి ఇచ్చి పైథాన్కి సింటాక్స్ అనేది స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది, అది సి జావాకి. ఓకే రైట్, అంటే మనకి సిలో చేసిన ఎవ్రీ ప్రోగ్రామ్ పైథాన్లో ఈజీగా చేసేయచ్చు. లాజిక్ అంతా సేమ్, జస్ట్ ఆ సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది అంతే. ఓకే, సో విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు డెవలప్ దిస్ కోడ్. మనం ఇప్పుడు దీన్ని ఏ లాంగ్వేజ్లోకి ఈ కోడ్ అనేది కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో మనం ఇక్కడ సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయాలంటే నెక్స్ట్ దాన్ని సో ప్రాపర్ సింటాక్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో ప్రాపర్ సింటాక్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ సో ఇందులో మనం యూజ్ చేసిన వేరియబుల్స్ ఇప్పుడు మనం n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి, n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. నెక్స్ట్ రివర్స్ నెంబర్ స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్, సమ్ ఆఫ్ డిజిట్స్ ఒక వేరియబుల్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఒక వేరియబుల్. సో ఇనిషియల్గా మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి, n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మనకి రివర్స్ నెంబర్, సమ్ ఆఫ్ డిజిట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే రైట్, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రాసిన కోడ్ అనేది సో ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఫస్ట్ కోడింగ్లో కన్వర్ట్ చేద్దాం. సో ఆల్ట్ ఆఫ్ ఎస్, ఆల్ట్ ఆఫ్ ఏ, సో రివర్స్ డాట్ సి అని ఇస్తున్నాను. సో ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి, యాష్ ఇంక్లూడ్ stdio.h, నెక్స్ట్ యాష్ ఇంక్లూడ్ conio.h. సో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో వైడ్ మెయిన్ సో వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేయాలి? ఇంటూ ఎన్, సో ఇంటూ రివర్స్, ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్. ఇదంతా కూడా మనం సిస్టమ్ మీద కాదు ఒక పేపర్ మీద కన్వర్ట్ చేయాలి. కోడింగ్ అనేది ఒక పేపర్ మీద రాయాలి. ఓకే, సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డిజిట్స్. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్. అంటే మనం ఈ సి కోడింగ్లో కన్వర్ట్ చేసేది ఫస్ట్
ఒక పేపర్ మీద రాయాలి కోడింగ్ అంతా కూడా. రాసిన తర్వాత ఓకే, నెక్స్ట్ ఎన్వాల్ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4లో రైట్ కోడ్ ఆన్ పేపర్. నెక్స్ట్ ఎన్వెల్ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. సో printf /n, సో ఎంటర్ ఎనీ నంబర్. నెక్స్ట్ scanf %d, అడ్రస్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు మనం ఇనిషియల్గా రివర్స్లోకి 0 తీసుకోవాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ 0. దీని సింపుల్ ఒకే లైన్లో SD ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ వాట్ ఇస్ ద రివర్స్ నెంబర్. రివర్స్ నెంబర్ ఎలా వస్తుంది మనకి? సో రివర్స్ నెంబర్ని ఇంటూ 10తో మల్టిప్లై చేసి ప్లస్ లాస్ట్ డిజిట్ యాడ్ చేయాలి. ఆ యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని దీనికి అసైన్ చేయాలి, రివర్స్కి అసైన్ చేయాలి. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ సో లాస్ట్ డిజిట్ యాడ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ND ఈజ్ ఈక్వల్ టు సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ 1. ఒకసారి చూడండి, మరి ఇది లూప్ రాయకుండా ఇది 1 టైం రాయొచ్చు, నెక్స్ట్ సెకండ్ టైం, నెక్స్ట్ థర్డ్ టైం, నెక్స్ట్ ఫోర్త్ టైం. సో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని టైమ్స్ ఈ కోడ్ అనేది రాయాలి. దీనివల్ల లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 3 స్టెప్స్ అనేవి రిపీట్ అవ్వాలి. ఏ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు రిపీట్ అవ్వాలి. ఒక లూప్ రాయాలంటే ఏముండాలి? ఇనిషియలైజేషన్ ఉండాలి. సో ఇనిషియలైజేషన్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్. అయితే ఇనిషియలైజేషన్ మనం ఎన్లోకి వాల్యూ ఎంటర్ చేయటం. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత? ఇనిషియల్గా ఇక్కడ డిక్లేర్ చేసినప్పుడు గార్బేజ్ వాల్యూ ఉంటుంది, మనం స్కాన్ చేసిన వాల్యూ ఎన్లో స్టోర్ అవుతుంది, అది ఇనిషియలైజేషన్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే వైల్, ఇక్కడ కండిషన్ రాయాలి. ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకి ఎప్పుడో రిపీట్ అవ్వాలి. స్టార్టింగ్ వాల్యూ మనం ఎంటర్ చేసిన ఎన్ వాల్యూ 7983, నెక్స్ట్ ఎన్ వాల్యూ 798, నెక్స్ట్ ఎన్ వాల్యూ 79, నెక్స్ట్ ఎన్ వాల్యూ 8, నెక్స్ట్ ఎన్ వాల్యూ 0. అంటే ఎన్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది రిపీట్ అవ్వాలి. ఆర్ n నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ మన ఇష్టం. సో n గ్రేటర్ దాన్ 0 అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది రిపీట్ అవ్వాలి. ఇది ఫస్ట్ ఇటరేషన్లో ఈ కోడ్ అనేది ఎన్ని టైమ్స్, ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఆ ఫ్లో కంట్రోల్ తెలియాలి మనకి. ఓకే, సో ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేస్తే ఎన్ వాల్యూ 7983, 4 డిజిట్స్ ఎంటర్ చేస్తే ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఈ మ్యాథమెటికల్ లాజిక్ని మనం ఏం చేయాలి? కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వైల్ n గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ ట్రూ అయితే రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ n mod 10. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ 1. రైట్, నెక్స్ట్ మనం ఇక్కడ ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి మనకి రివర్స్ నెంబర్ అనేది ఏ వేరియబుల్ స్టోర్ అయి ఉంటుంది? REBలో ఉంటుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది SDలో స్టోర్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది NDలో స్టోర్ అయి ఉంటుంది. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మన ఇష్టం. ప్రింట్ఎఫ్ /n, so reverse underscore number is equal %d sum of digits is equal to %d
సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్ డి, కామా ఫస్ట్ పర్సంటేజ్ డిలోకి ఏం రావాలి, రివర్స్లో ఉన్న వాల్యూ, నెక్స్ట్ పర్సంటేజ్ డిలోకి ఎస్డిలో ఉన్న వాల్యూ, నెక్స్ట్ పర్సంటేజ్ డిలోకి ఎన్డిలో ఉన్న వాల్యూ. ఓకే, సో ఫస్ట్ మనం పేపర్ మీద దీనికి కన్వర్ట్ చేయాలి. ఓకే, కోడింగ్లో కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే సో చెక్ ద కోడ్ విచ్ వన్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. అంటే మనం రాస్తున్న ఇన్పుట్కి మనం రాస్తున్న కోడ్ అనేది ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుందో లేదనేది చెక్ చేయాలి. సో చెక్ చేయడానికి మనకి సేమ్ ఫ్లో కంట్రోల్. ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, టాప్ టు బాటమ్. మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ వాల్యూ మనం ఎంటర్ చేసిన వాల్యూ, ఇనిషియల్గా ఏ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ రివర్స్ ఎస్డి ఎన్డిలో ఇనిషియల్గా ఏ వాల్యూస్ ఉంటాయి, మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ వాల్యూ, రివర్స్ వాల్యూ, నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్, నెక్స్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, ఎన్ మనం ఎంటర్ చేసిన వాల్యూ ఇనిషియల్గా అన్నింటిలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఎన్ ఎంటర్ చేసిన వాల్యూ 7983. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్లో నెక్స్ట్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయినాక రివర్స్లో వాల్యూ ఎంత వస్తుంది, 0, సమ్ ఆఫ్ డిజిట్స్ 0, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 0. ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్లో 7983 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. F7. సో మెమరీ అలొకేట్ అయింది, ఎంటర్ ఎనీ నంబర్. ఇక్కడ నేను 7983 అని ఇస్తున్నాను. రైట్. ఓకే, ఇనిషియల్గా సమ్ ఆఫ్ డిజిట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఇనిషియల్గా వాల్యూ వస్తుంది 0. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్ ఈజ్ ఏ looping statement or iterative statement. This one is repeated up to this condition is fail. Condition fail అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ రివర్స్లో వాల్యూ ఎంత ఉంది, ఆల్రెడీ మనకి ఈ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది. రివర్స్లో 0 × 10 0 ప్లస్ n mod 10 3, 0 × 10 0, సో 0 ప్లస్ 3, సో రివర్స్లో వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్లో 0 ప్లస్ n mod 10. ఇప్పుడు n లో ఉన్న వాల్యూ ఎంత, 7983. mod 10 అంటే లాస్ట్ డిజిట్ 3. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ 0 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత, 1. ఇది చూడండి, ఇక్కడ n లో చేంజ్ ఉండాలి. లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్ ఇది కండిషన్. n వాల్యూ 7983 ఎంటర్ చేస్తాం, n వాల్యూ చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ n వాల్యూ 798 అవ్వాలి, నెక్స్ట్ n వాల్యూ 79, నెక్స్ట్ n వాల్యూ 8, నెక్స్ట్ n వాల్యూ 0. అంటే n అనేది n = n/10 రాయాలి. n = n/10. ఓకే, సో F7 ఎస్ 7983. సో రివర్స్లో వాల్యూ ఎంత వస్తుంది, n = n/10. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి మనకి n వాల్యూ ఎంత వస్తుందంటే 798. సో వన్స్ అగైన్ 798 గ్రేటర్ దాన్ 0. సో కండిషన్ ట్రూ నా ఫాల్సా, ఎస్ ట్రూ. ఇది సెకండ్ ఇటరేషన్. సో సెకండ్ ఇటరేషన్లో నాకు రివర్స్లో వాల్యూ ఎంత ఉంది, 3 × 10 ప్లస్ n mod 10. ఇప్పుడు n వాల్యూ ఎంత, 798. mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది, లాస్ట్ డిజిట్ 8, సో 38. సో రివర్స్లో వస్తుంది అంటే 38. అంటే మనకి ఫస్ట్ సెకండ్ ఇటరేషన్లో ఈ రెండు రివర్స్ అవుతాయి, 38. నెక్స్ట్ స్టేట్మెంట్ సమ్ ఆఫ్ డిజిట్స్లో వాల్యూ ఎంత ఉంది, 3 ప్లస్
n mod 10, n వాల్యూ 7 9 8, mod 10 అంటే లాస్ట్ డిజిట్ 11 అనే వాల్యూ వెళ్ళి ఎస్డీకి అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఎన్డీలో వాల్యూ ఆల్రెడీ 1 ఉంది, 1 + 1 2, సో ఎన్డీలోకి వాల్యూ ఎంత వస్తుంది 2. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్లోకి వాల్యూ ఎంత వస్తుంది 79. ఓకే చూడండి ఇక్కడ సో F7 రివర్స్ నెంబర్ సమ్ ఆఫ్ డిజిట్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ n వాల్యూ 79 మళ్ళీ పైకి ఇది ఇప్పుడు ఇది సో థర్డ్ ఇటరేషన్ మనకి 79 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ. దెన్ రివర్స్ వన్ వాల్యూ ఎంత 38 ఇంటూ 10 380 ప్లస్ n mod 10 లాస్ట్ డిజిట్ 9 సో 389. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ ఎంత 11 ప్లస్ n mod 10 అంటే లాస్ట్ డిజిట్ 9 సో 20. నెక్స్ట్ n is నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆల్రెడీ 2 ఉంది కదా ఇక్కడ 2 + 1 అంటే ఎన్డీలోకి వాల్యూ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ n is equal to n by 9, సో 79 by 10 అంటే లాస్ట్ డిజిట్ కాబట్టి రిమైనింగ్ నెంబర్ 7 అంటే n లోకి వాల్యూ ఎంత వస్తుంది 7. నెక్స్ట్ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ పైకి వెళ్తుంది n 7 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ. ఇది ఫోర్త్ ఇటరేషన్. ఇది ఫోర్త్ ఇటరేషన్లో చూడండి ఇక్కడ థర్డ్ ఇటరేషన్. సో F7 రివర్స్ నెంబర్ సమ్ ఆఫ్ డిజిట్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. నెక్స్ట్ n వాల్యూ 7 మళ్ళీ పైకి వెళ్తుంది 7 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ. 7 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ. సో కాబట్టి రివర్స్లో ఉన్న వాల్యూ ఎంత 389 ఇంటూ 10 ప్లస్ 7 mod 10 7 3897. చూడండి థర్డ్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ రివర్స్ అయింది 389 వచ్చింది. ఫోర్త్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి 4 డిజిట్స్ రివర్స్ అయింది 3897. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ ఎంత ఉంది 20 ప్లస్ 7 mod 10 అంటే లాస్ట్ డిజిట్ 7 27. నెక్స్ట్ ND ఆల్రెడీ 3 ఉంది 3 + 1 4. నెక్స్ట్ n is equal to n by 10. నెక్స్ట్ n వాల్యూ ఎంత 0. సో మళ్ళీ పైకి వెళ్తుంది 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ నా ఫాల్స్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు మనకి కోడ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి రివర్స్లో ఉన్న వాల్యూ సో రివర్స్లో ఉన్న వాల్యూ అనేది ఈ %d లోకి వస్తుంది. నెక్స్ట్ SD లో ఉన్న వాల్యూ అనేది ఈ %d లో రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ND లో ఉన్న వాల్యూ %d లో రీప్లేస్ అవుతుంది. సో రివర్స్ అండర్స్కోర్ నంబర్ ఇస్ ఈక్వల్ టు 3897 రీప్లేస్ అవుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇస్ ఈక్వల్ టు 27 రీప్లేస్ అవుతుంది. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇస్ ఈక్వల్ టు 4 రీప్లేస్ అవుతుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతుంది. ఓకే సో F7 నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ Alt F5. So Alt F5. So reverse number is equal to 3897, sum of digits 27, number of digits 4. So next F7. So బయటకు రాగానే మెమరీ అంతా డియాలికేట్ అయిపోతుంది. ఓకే సో నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన ఇన్పుట్ అనేది ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో చెక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్లో చెక్ ఆన్ సిస్టమ్. సో సిస్టంలో మీరు రాసిన కోడ్ అనేది కాపీ పేస్ట్ చేయాలన్నమాట. ఓకే సో దిస్ ఈస్ ద సో మనకి ఇక్కడ ఈ మ్యాథమెటికల్ లాజిక్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మ్యాథమెటికల్గా ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది తెలియాలి. ఆ రాసిన కోడ్ని ఆ రాసిన లాజిక్ని మనం కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. అదే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఆర్ C++. ఓకే రైట్. సో సీతో కంపేర్ చేస్తే పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి. ఓకే సో డిఫరెంట్ ఇన్పుట్ ఇద్దాం. సో Alt F9. ఒకసారి చూడండి మనం ఎన్ని డిజిట్స్ ఎంటర్ చేస్తే ఈ లూప్ అనేది అన్ని టైమ్స్ సో ఎన్ని డిజిట్స్ ఇస్తే ఈ లూప్ అనేది అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే
ఓకే, అలా కాకుండా ఓన్లీ 3 టైమ్స్. సో 3 డిజిట్స్ అనుకోండి, ఈ కోడ్ అనేది ఎన్ని టైమ్స్ రాయాలి? 3 టైమ్స్, 1 2 3. ఆ కోడ్ అనేది ఓన్లీ సో 3 డిజిట్స్ ఉన్న నెంబర్ వరకే వర్క్ అవుతుంది. ఒక 4 డిజిట్స్ అయితే 4 టైమ్స్, 2 అయితే 2 టైమ్స్. ఓకే, దట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో ఇక్కడ కండిషన్ అనేది గ్రేటర్ దాన్ 0నే కాదు, సో నాట్ ఈక్వల్ టు 0 కూడా రాసుకోవచ్చు. నాట్ ఈక్వల్ టు 0, ఎస్. సో డిఫరెంట్ ఇన్పుట్ ఇద్దాం. ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9. 1792 అని ఇచ్చాను. సో ఆల్ట్ F5. సో రివర్స్ చేస్తే 2971, సమ్ ఆఫ్ డిజిట్స్ 11 18 19, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4. సో డిఫరెంట్ డిజిట్స్ ఇద్దాం. సో ఆల్ట్ F డిజిట్స్ 4. సో 2 డిజిట్స్ ఇస్తున్నాను, 27. సో ఆల్ట్ F5. సో రివర్స్ నెంబర్ 72, సమ్ ఆఫ్ డిజిట్స్ 9, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 2. So still you have any doubts? Please refer once again. Thank you for watching.